137వ రోజు పాదయాత్రలో షర్మిల ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో నడిచారు. అక్కవారి తండా నుంచి మొదలైన పాదయాత్ర సాయిరాం తండా వరకు కొనసాగింది. జూలూరుపాడులో షర్మిల బహిరంగ సభ నిర్వహించి కిరణ్ చంద్రబాబులపై మండిపడ్డారు. చంద్రబాబు బాటలోనే కిరణ్ పయనిస్తున్నారని విమర్శించారు షర్మిల. ఇద్దరు ప్రజల్లోంచి పుట్టిన నాయకులు కాదన్నారు. చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఏమీ తేడా లేదు. ఇద్దరు బంధు బంధే. చంద్రబాబు గారేమో ఎన్టీఆర్ గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు చంద్రబాబు మద్దతు ఇచ్చి ఉంటే ప్రభుత్వం పడిపోయేదన్నారు. ప్రజలపై ఈ ఛార్జీల భారం పడేది కాదన్నారు. చంద్రబాబు గారి అండదండలు తీసుకునే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతగా విర్రవీగిపోతున్నాడు. ఒకప్పుడు సొంత మామూలు వెన్నుపోటు పడతాడు. ఇప్పుడు ప్రజాస్వామ్యం సాక్షిగా, అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలందరినీ వెన్నుపోటు పడతాడు చంద్రబాబు గారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయాలి. ప్రభుత్వం చదివిస్తే ఉచితంగా చదువుకోవాలి. షర్మిల పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఖమ్మం జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు. ఒక మహిళ ఇంత చరిత్రాత్మకమైన పాదయాత్రని ఇంత మండుటెండలో అన్ని కష్టాలని ఓర్చి కుటుంబానికి దూరంగా ఉండి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుంటానికి, అలాగే ప్రజలకి ధైర్యం చెప్పడానికి జగనన్న తరఫున వచ్చిన ఈ షర్మిలమ్మకు ఘన స్వాగతం పలకటం అనేది ఖమ్మం జిల్లా ప్రజల యొక్క ప్రాథమిక కర్తవ్యం. ప్రతి గిరిజన కుటుంబానికి లబ్ధి చేకూర్చినటువంటి ఏకైక నాయకుడు మహానేత రాజశేఖర రెడ్డి గారు. ఆయన గారి మీద ఉన్నటువంటి ఆదరాభిమానాలే గిరిజనుల్ని ఆ రకంగా నడిపిస్తున్నాయి. మా అమ్మ, మా కుటుంబ సభ్యురాలైనటువంటి షర్మిలమ్మ మా ఇంటికి మమ్మల్ని మా కష్టాల్ని పంచుకోవడానికి వస్తుంది. బెదిరింపులకు బెదిరేవారం కాదంటున్నారు ఖమ్మం జిల్లా మహిళలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకునే వరకు నిద్రపోమంటున్నారు ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ అభిమానులు. మేము అప్పటి నుంచి ఏది అడిగినా మమ్మల్ని ఏది దగ్గరికి రానియకుండా ఏదన్నా కూడా మీరు పార్టీలు చేరండి అంటే బుద్ధి తక్కువ సిగ్గున్నోడైతే ఆ పార్టీలు చేరతాడు. కాంగ్రెస్, తెలుగుదేశం కాంగ్రెస్ ఒకటైనప్పుడు మాకు జగన్ అన్నే మాది వైఎస్ పార్టీ. మాది ఢిల్లీ దగ్గర ఏదైతే కుదవబెట్టి వీళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారో మన అధికారాన్ని, దాని మీద జరిగే పోరాటం ఇది. దీనికి విశేష స్పందన వస్తా ఉంది. సీఎం కిరణ్ సొంత డబ్బాలు మానుకుని వైఎస్ఆర్ పథకాలు అమలు చేయాలని ఖమ్మం జిల్లా ప్రజలు కోరుతున్నారు. కిరణ్ ప్రభుత్వం రైతులను పట్టించుకోకుండా ముందుకెళ్తోందని అన్నదాతలు చెప్పారు. వైఎస్ఆర్ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయడం వల్లనే మరో ప్రజా ప్రస్థానానికి ప్రజలు తండోపతండాలుగా తరలి వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు చెప్పారు. మన ప్రీతం నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వ్యవసాయం చాలా అభివృద్ధి చెందేది. రైతు గిట్టుబాటు ధర ప్లస్ మందు కట్టలకు తక్కువ రేటు 1400. ఇలా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో 1400 అమ్ముతుంది. అదే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో 400, 350 రూపాయలు అమ్ముతుంది. ప్రజల కన్న కళలు ఏదైతే ఉన్నాయో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టి మధ్యలో ఆగిపోయిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ది కార్యక్రమాలు అయితే ఏమైనా అన్ని పూర్తి చేసుకోవడానికి తప్పనిసరిగా జగనన్నని ముఖ్యమంత్రి చేస్తారని, రాజన్న రాజ్యం వస్తదని రాష్ట్రంలో అందరి గుండెల్లో గూడు కట్టుకున్న నేత వైఎస్ఆర్ అని ఖమ్మం జిల్లా ప్రజలు చెప్పారు. 137వ రోజు పాదయాత్రలో షర్మిలను కలిసిన రైతులు ఈ ప్రభుత్వంలో ఎలా బతకాలంటూ ప్రశ్నించారు. మళ్ళీ